టిక్ టాక్ కొనేందుకు ఒకరు దొరికారన్న ట్రంప్. దేశంలో మరిన్ని ఇంధన నిల్వ కేంద్రాలకు కేంద్రం ఓకే. అమర్నాథ్ యాత్రికులకు BSNL బంపర్ ఆఫర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కొనుగోలు అంశంపై రేపు లేదా ఎల్లుండి చైనాతో చర్చించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్చలు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో జరగొచ్చని ట్రంప్ తెలిపారు. అయితే టిక్ టాక్ కొనుగోలుదారు దొరికినట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అంతర్జాతీయంగా సరఫరా అంతరాయాలు ఏర్పడిన ఇంధన భద్రత కోసం భారత్ కొత్తగా 3 వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలు నిర్మించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగళూరు, తమిళనాడులోని పాడూరులో ఇలాంటి కేంద్రాలు ఉండగా కొత్తగా రాజస్థాన్లోని బికనీర్, కర్ణాటకలోని మంగళూరు, మధ్యప్రదేశ్లో నిర్మిస్తారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద దిగుమతిదారు, వినియోగదారుగా భారత్ ఉంది. దేశ చమురు అవసరాలు 80% పైగా దిగుమతులే తీరుస్తున్నాయి. భౌగోళిక, రాజకీయ సంక్షోభాల సమయంలో సరఫరాకు ఆటంకాలు ఎదురైనా దేశంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొత్తగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. పౌర రక్షణ రంగ అవసరాలు తీర్చే డ్రోన్లను తయారు చేసే కంపెనీల కోసం 2000 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. 3 ఏళ్ల పాటు ఉండే ఈ పథకంలో డ్రోన్లు, విడిభాగాలు, సాఫ్ట్వేర్, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, సేవలు దీని పరిధిలోకి రావచ్చని సమాచారం. కొత్త ఇంధనంతో పాటు ఏఐలో పెట్టిన పెట్టుబడుల వల్ల RIL మార్కెట్ విలువను మరో 4.25 లక్షల కోట్లు పెరుగుతుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గన్ స్టాన్లీ తాజా నివేదికలో అంచనా వేసింది. ముఖేష్ అంబానీకి చెందిన RIL ప్రస్తుత మార్కెట్ విలువ $240 బిలియన్, అంటే దాదాపు 20.50 లక్షల కోట్లుగా ఉంది. అమర్నాథ్ యాత్ర కోసం ప్రయాణిస్తున్న భక్తులకు BSNL కీలక ప్రకటన చేసింది. ఆ ప్రాంతంలో ఇతర నెట్వర్క్ సేవలు ఉండవు కాబట్టి తక్కువ ఖర్చుతో యాత్ర సిమ్ను BSNL ప్రవేశపెట్టింది. భక్తులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు సహాయపడుతుంది. సింగరేణి పనితీరుపై CMD బలరాం హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి గాను బొగ్గు ఉత్పత్తిలో 99%, రవాణాలో 103% లక్ష్యాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే వర్షాకాలం దృష్ట్యా ఓపెన్ కాస్టులలో ఉత్పత్తి ఆగకుండా చూడాలన్నారు. కెనడా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారికి అక్కడ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. జీవన వ్యయం కోసం అవసరమైన నిధుల మొత్తాన్ని ప్రస్తుతం ఉన్నదానికంటే $2,000 ఎక్కువ చూపించాలని సూచించింది. సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తు చేసుకునే వారికి ఇది వర్తించనుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తయారవుతున్న, అమ్ముడవుతున్న హెల్మెట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ లేకుండా హెల్మెట్లను తయారు చేసే సంస్థలు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ISI మార్కున్న హెల్మెట్లను మాత్రమే వినియోగించాలని వాహనదారులకు సూచించింది.